యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున మనం ఈ వీడియోలో లోకాల నేలే చల్లనయ్య మాపాలి రామయ్య అనే పాటను పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మీకు ఎవరికైనా సరే కర్ణాటక సంగీతము కానీ, అట్లాగే లలిత సంగీతము, జానపద సంగీతము, సినిమా సంగీతము, ఏ పాటకైనా సరే నేను స్వరములతో చెప్తాను. మీ అందరికీ తెలుసు. ఎవరైనా ఆన్లైన్లో నేర్చుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేయండి, ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆల్రెడీ ఇప్పటికీ మన ఛానల్ చూసిన వారంతా కూడా నా అభిమానులు. మరి ఒక 50-60 మంది నేర్చుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి, మన తెలుగు వారు ఎక్కడుంటే అక్కడి నుంచి. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అనమాట. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే, అలాగే సంగీత పాఠములు కూడా ఆన్లైన్లో 8985417356 ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని వివరములు మీకు చెప్తాను. పుస్తకాలు పంపిస్తాను, క్లాసులు చెప్తాను ఆన్లైన్లో. రుణానుబంధం అనే చిత్రం నుంచి లోకాల నేలే చల్లనయ్య మాపాలి రామయ్య అనే పాటను పాడుకుంటున్నాం. రచన సముద్రాల జూనియర్ గారు, సంగీతం ఆదినారాయణరావు గారు, గానం గానకోకిల పి సుశీలమ్మ గారు, రాగము మోహన రాగం. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఫార్ నోట్స్ ఏం కలపలేదనమాట. హిందుస్థానీ సంగీతంలో ఈ మోహన్ రాగాన్ని భూప్ లేదా భూపాలి అంటారు. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. మోహన రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలో సరిగా పదస. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో మాని అనే 2 స్వరాలు తీసేసాం. మరి డిసెండింగ్ ఆర్డర్లో అవరోహణలో సాధాప గరిస నీమా అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరముల్లో 2 స్వరములు తీసేస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుందంటే ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తున్నారు. స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దేవతము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. అన్యస్వరములు ఏమి ప్రయోగించలేదు. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక. అయితే మనకి త్రికాలములు ఉంటాయి కాబట్టి ఇక్కడ 2వ కాలంలో నడుస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క క్రియకు 2, ఒరిజినల్గా 4 పాఠాక్షరములు, 4 స్వరాక్షరం చొప్పున నడుస్తుంది. ఇక్కడ ద్వితీయ కాలంలో నడుస్తుంది. ఎలాగంటే జతులు ప్రకారం చూడండి, ఇక్కడ కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని. శృతి ఒరిజినల్ శృతి 1.5 శృతిలో ఉంది. నేను 2వ శృతిలో పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో ఈ 2వ శృతిని స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియన్ చూడండి. ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మన సా అంటాం. 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి షార్ప్, డి అంటే 2వ శృతి. మన స్కేల్ ఇప్పుడు మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకే. మనం పాటను పాడుకోబోయే ముందు మనం మోహన్ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగా పద సా సాధ పగరి సా, సరిగా పద సా సాధ పగరి సా. లో పిచ్లో సాధ పద సా పంచం వరకు వెళ్ళారు. హై పిచ్లో సరి సా తారాస్థాయి రిషభం వరకు వెళ్ళారు.
పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. లోకాలనేలే చల్లనయ్యా మా పాలి రామయ్యా, లోకాలనేలే చల్లనయ్యా మా పాలి రామయ్యా, పిలచిన పలికే స్వామివయ్యా కానవేమయ్యా మమ్ము కావరావయ్యా, లోకాలనేలే చల్లనయ్యా మా పాలి రామయ్యా, పిలచిన పలికే స్వామివయ్యా కానవేమయ్యా మమ్ము కావరావయ్యా. జై జై రామ్ జానకి రామ్, జై జై శ్రీ రఘురామ్, జై జై రామ్ జానకి రామ్, జై జై శ్రీ రఘురామ్. లాస్ట్ చరణం రెండవ చరణం నాకు పాట పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. పాలనకైనా నిన్నే నమ్మితి రామా నీవే నాగతి, బాలుని కాచే భారము నాదని బాస చేసితి నే బాస చేసితి, దయ చూడవయా దరి చేర్చవయా ఓ దయామయా నీవే తోడు నీడయా. జై జై రామ్ జానకి రామ్, జై జై శ్రీ రఘురామ్, జై జై రామ్ జానకి రామ్, జై జై శ్రీ రఘురామ్. లోకాలనేలే చల్లనయ్యా మా పాలి రామయ్యా, పిలచిన పలికే స్వామివయ్యా కానవేమయ్యా మమ్ము కావరావయ్యా. జై జై రామ్ జానకి రామ్, జై జై శ్రీ రఘురామ్, జై జై రామ్ జానకి రామ్, జై జై శ్రీ రఘురామ్, జై జై శ్రీ రఘురామ్, జై జై శ్రీ రఘురామ్. థ్యాంక్ యూ అండి. చాలా కమ్మటి పాట అనమాట. సుశీలమ్మ గారు చాలా అద్భుతంగా పాడారనమాట. ఆ మహాతల్లి ఈ పాట ఆ పాట అనే ఉంది, ఏ పాట అయినా అంత అద్భుతంగా పాడుతుంది అనమాట. సాక్షాత్తు అపర సరస్వతి రూపం మహాతల్లి. ఆ తల్లి 100 సంవత్సరములు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో చక్కగా వర్ధిల్లాలని మీ తరపున నా తరపున కోరుకుంటున్నాను సుశీలమ్మ తల్లిని. మరి సుశీలమ్మ తల్లికి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటల స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.